ఎవ్రీవన్ వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు థర్డ్ యూనిట్ అండి, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు. ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ టాపిక్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే సమానత్వము, సమన్వయము, ప్లస్ భారతదేశంలో స్త్రీ విద్యా అభివృద్ధికి అవరోధాలు ఏంటి, నెక్స్ట్ వచ్చేసి బక్స్తవాశ్రమం కమిటీ ఏంటి, ఆ కమిటీ చేసిన సూచనలు సిఫార్సు ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్ తెగల విద్య. సో ఈ లెసన్కి సంబంధించిన 21 వరకు అయితే ఇప్పుడు మనం నేర్చుకుందామండి. సో క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ టాపిక్లో ఇది మాత్రమే కాదు, ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయి. సో మీరు ఇదే అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం ముందు లెసన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోస్తో అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్సర్స్ అనేది చేసేసానండి, మీకు యూజ్ అవుతుందనేసి వీడియో అనేది చేశాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే మరి లేట్ చేయకోకుండా టాపిక్ అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటి? అంటే ప్రాథమిక పాఠశాలలో మనకు కనీస విద్యా సౌకర్యాలు ఉంటాయి కదా, సో ఆ విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటండి? ఓబీబీ. ప్రవేశపెట్టిన పథకము ఓబీబీ. అంటే మనకు ఇక్కడ ఉండే పథకం అనేది మహిళలకు కూడా నియమించాలనేసి ఈ ప్రాథమిక పాఠశాల అంటే ఈ ఓబీబీ అనేది పథకం యొక్క డెఫినేషన్. అంటే విద్యా సౌకర్యాలు ఉండాలి, ప్లస్ మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది ఓబీబీ సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడింది. అనియత విద్యా కార్యక్రమం ఏ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడిందంటే 6 నుండి 18 సంవత్సరాల వయసులో ఉండే యొక్క బాలబాలికల కోసం అనియత విద్యా కార్యక్రమం అనేది నిర్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధన సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరం సూచించిన కమిటీ. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో ఈ యొక్క లెసన్ ప్లానింగ్, పాఠ్య ప్రణాళిక కానీ బోధన సామగ్రి గిరిజన భాషలలో కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని సూచించిన కమిటీ వచ్చేసి ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986. ఫోర్త్ క్వశ్చన్, హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది. ఈ హన్స్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది? శ్రీ విద్య. హన్స్ మెహతా కమిటీ శ్రీ విద్యకు సంబంధించినది. ఫిఫ్త్ క్వశ్చన్, విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత అండి? ఇక్కడ మనకు విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతము 33.3%. థర్డ్ ఆప్షన్ 33.3% మహిళలకు కల్పించిన రిజర్వేషన్ పర్సంటేజ్. సిక్స్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారము ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది? ప్రకరణం 16. ప్రకరణం 16లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 అధికార భాషగా గుర్తించిన భాష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2వ అధికార భాషగా గుర్తించిన భాష. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉర్దూ అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క 2వ అధికార భాష ఏంటి? ఉర్దూ. ఎయిత్ క్వశ్చన్, అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం ఎంత? ఇక్కడ చూడండి, ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్కి ఇచ్చే ఆర్థిక సాయం ఎంత చూడాలి. ఇక్కడ 8th 4th 100% అనేది ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించింది. భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించినది. దేనికి? మైనారిటీల విద్యా సంస్థలకు ఆర్టికల్ 30 సంబంధించినది. 10 వికలాంగులకు సంబంధించిన చట్టం. వికలాంగులకు సంబంధించిన చట్టం థర్డ్ ఆప్షన్ పీడబ్ల్యూడి యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు పోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల
ప్రజల మద్దతు లేకపోవడానికి, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, సో వాళ్ళ యొక్క మద్దతు లేకపోవడానికి గల రీజన్స్ను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ భక్తవత్సలం కమిటీ. సో ఫస్ట్ ఆప్షన్ భక్తవత్సలం కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, పూణేలో 1848లో నిమ్నజాత బాలికల కోసం పాఠశాలను స్థాపించినది. పూణేలో 1848లో నిమ్నజాత బాలికల కోసం పాఠశాలను స్థాపించినది జ్యోతి బాపులే గారు. సో థర్డ్ ఆప్షన్ జ్యోతి బాపులే. 13 మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించింది. మల్టీపర్పస్ యొక్క స్కూల్స్ను ఏర్పాటు చేసిన కమిటీ ఏంటండి? ముదలియార్ కమిటీ. సో ఆన్సర్ ముదలియార్ కమిటీ. 14 మౌలానా అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? మౌలానా అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? సో హైదరాబాద్లో ఈ అబ్దుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1958లో, 1958లో ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అని స్థాపించబడింది. నెక్స్ట్, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పి 2020లో బాలికా విద్య కొరకు కేటాయించిన నిధి. ఎన్పి 2020లో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధినే ఇక్కడ చూడండి, జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ బాలికా విద్య కొరకు కేటాయించిన నిధి. నెక్స్ట్ క్వశ్చన్ 18 ఎన్పి 2020లో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించారు. ఏ వయసు యొక్క పిల్లలకి అందించాలని కోరాడండి? ఎన్పి 2020లో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించింది 3 నుండి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, 3 నుండి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణం. 3 నుండి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణమే చూడండి ఇక్కడ 4th ఆప్షన్ 45. సో ఆప్షన్ 4th ఆప్షన్. 20 మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసి రాజ్యాంగ ప్రకరణం. మాతృభాషలో ఈ యొక్క విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణమే 350. 21 లాస్ట్ బిట్. ఈ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాజు. మనకు ఏ రాజ్యాంగ ప్రకరణం ద్వారా లింగ వివక్ష అనేది ప్రదర్శించరాదంటే 15(1). సో ఇదండి ఈ టాపిక్కి సంబంధించిన టాప్ 21 బిట్స్ అయితే. సో ఐ హోప్ మీకు క్లాస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.